Good morning, everyone. So today we are going to Srisailam. I'm so excited because earlier నేను ఓన్లీ టెంపుల్ దర్శనం చేసుకొని వస్తుండే, బట్ ఈ టైం మాత్రం 2 days వెళ్తున్నాము టు ఎక్స్ప్లోర్ ద ఫారెస్ట్ సైడ్. లెట్స్ గో. So now we are at Uma Maheshwara Swami temple. Say hi. 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 రోడ్ సైడ్ నుంచి అక్కడ నుంచి, బట్ ఇది మాత్రం మెట్లు కూడా ఉన్నాయి. ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు. బ్యూటిఫుల్ వ్యూ, వెరీ బ్యూటిఫుల్ వ్యూ. మెయిన్ టెంపుల్. కోతులని జాగ్రత్త. డాడీ 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 అక్కడ కూడా మనం వచ్చింది అక్కడ నుంచి. వీరభద్రస్వామి దేవస్థానం. అమ్మా ఇట్లా లోపలికి వెళ్ళచ్చు. కొండలు మాత్రం రూట్స్. ఇవి ఎప్పుడో 100 years, hundreds of years పాప నాశనముకు దారి. ఇక్కడికి వెళ్ళి మన పాపాలన్నీ ఏం చేద్దాం హన్షు? ఏం చేద్దాం, వదిలేసుకుందాం. ఇక్కడ వదిలేకమ్మా తల్లి. పిన్ని ఇక్కడ పిన్ని కుంకుమ. అప్పుడు ఏంది 6-7 స్టెప్స్కి మోసొస్తుంది బాగా. మరి మేము ఆడి నుంచి ఆడి వరకు మేడం, మళ్ళీ ఆడి నుంచి ఏడి వరకు వస్తున్నాం. ఎంత గ్రేట్, సూపర్ గ్రేట్ చిర్రి. అవును. వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా. హాయ్ మంకీ. కొండముచ్చు. అసలు వర్షాకాలం వస్తే. సో ఇప్పుడు వచ్చేసి ఉమామహేశ్వర స్వామి దర్శనం అయింది. అది ఉత్తర ద్వార దర్శనం, నాగూర్, కర్నూలు జిల్లా. శ్రీశైలం ప్రాముఖ్యత ఏంటో తెలుసు అత్తమ్మ? శ్రీశైలం అడవులకి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం, నాగూర్, కర్నూలు జిల్లా, అది మనం ఇప్పుడు వచ్చింది. ఇంకొకటి దక్షిణ ద్వారం జ్యోతి సిద్ధపట్నం, కడప జిల్లా. ఇంకొకటి తూర్పు ద్వారం త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా. ఇంకొకటి పశ్చిమ ద్వారం
అలంపురం, గద్వాల, జోగులాంబ జిల్లా. ఈ ప్రత్యేకంగా ఈ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి ప్రత్యేకత ఏంటి అంటే, పార్వతీదేవి తపస్సు చేయగా శివుడి ప్రత్యక్షమై శివ పార్వతులు తపస్సు చేసిన స్థలం అంట ఇది. తుమ్మెద మామిడి చెట్టు కింద ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నాడు. అది ఇక్కడ ప్రత్యేకత. ఇది అత్తమ్మ మీద మర్చిపోయిందని చెప్తుంది. ఏంటిది అత్తమ్మా? సరే నేనే చెప్తా. ఏంటిది అది? ఏం మర్చిపోయినా చెప్పద్దమ్మా. పాలదార పంచదార. సరే నిన్ను తీయట్లేని చెప్పద్దమ్మా. చెప్పద్దమ్మా. నువ్వు అన్నదే కానీ కొంచెం మిస్టేక్. పార్వతీదేవి తపస్సు చేస్తే పరమేశ్వరుడు వరం ఇస్తే ఉమామహేశ్వరు వరం కూడా నేను కలిసింది అన్నాడు. ఉమామహేశ్వరు ఓహో, ఈ ఊరు పేరా? తుమ్మెద మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేస్తే ఉమామహేశ్వరుడు వరం ఇచ్చిండు కాబట్టి ఉమామహేశ్వరం అయిందంట దేవుడి ఈ ఊరు పేరు. థ్యాంక్స్ అత్తమ్మా. We can able to hear the water sounds. We can able to see the waterfalls. Falls sounds. Water sounds, and you can able to see even water pond. అది pond it said मैंने आपको मगर वार्न किया था. Yeah. And I told you about this place. Who? ఇది అడిగితేనా డాడీ ఇందులోకి వెళ్తే నేను వచ్చేస్తాను. ఏంటి ఏం చేయాలి? తొందరగా పోవాలంటే ఏం చేయాలి? కాళ్ళతో నడిచి రన్ చేసుకుంటే ఇంకోసారి శ్రీశైలం విజిట్ వస్తే మాత్రం కంపల్సరీగా రండి. నౌ వీఆర్ హెడ్డింగ్ టు శ్రీశైలం డ్యామ్. సీ యు దేర్.
సో నా వీఆర్ ఇట్ శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం డ్యామ్ డా అండర్ ద డ్యామ్ యాక్చువల్గా ఇది. ఐ విల్ షో యూ ది లొకేషన్. బ్యూటిఫుల్ సన్సెట్. మమ్మీ దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. వెరీ గాడ్ మమ్మీ ఈ స్టోన్స్ ని కలెక్ట్ చేసుకోవచ్చు మమ్మీ మనం. అవును మమ్మీ. ఎంత ఒకరికి? హలో, ఎంత అంత ఒకరికి? మనిషికి 100నా? మనిషికి 100 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువ మంది ఉన్నా అంతేనా? బోట్ మొత్తం అంతా తీసుకున్నా అంతేనా? అది మొత్తం 5 కూడా 500ఆ ఒక్క ట్రిప్కి? ఇంకా లేపు మొత్తం ఫిషెస్. ఇంకా లేపు. అయ్యో పర్వతదే పోయి మనం తీసుకోవాలమా? అక్కడే ఫైర్ వస్తుంది డాడీ. వచ్చేసి 6:30 అవుతుంది. నౌ వీఆర్ ఎట్ సాక్షి గణపతి టెంపుల్. సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడ ఫేమస్ ఎందుకు అంటే మనము శ్రీశైలం వచ్చింది లేనిది ఇక్కడ గణపతి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే లెక్క పెట్టేసి మనము వెళ్తున్నాము అని చెప్తాడంట. మనం వచ్చాము ఇక్కడ అని సాక్ష్యం చెప్తాడంట. అందుకని సాక్షి గణపతి అన్న పేరు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ లెఫ్ట్ మేమున్నాము కమ్యూనిటీ హాల్లో. ఆన్లైన్ నుంచి బుక్ చేసుకోవచ్చు ఎక్కువ. అదర్వైజ్ డైరెక్ట్గా వస్తే కొన్నిసార్లు రూమ్స్ సెంటర్లో ఉండకపోవచ్చు. సో హాయ్, గుడ్ మార్నింగ్. వీఆర్ ఎట్ వేమారెడ్డి కమ్యూనిటీ హాల్ and the time is 6:30. We are ready to go to darshanam. పాతాళేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసి పాతాళగంగ పక్కన ఉంది. పాతాళగంగ స్నానఘట్టాలు అంటే ఇక్కడ నుంచి ఒక 500 స్టెప్స్ లోపలికి వెళ్తే అక్కడ 500 to 1000లో వాటర్ వస్తాయి. ఆ లోపలికి వెళ్తే అక్కడ రివర్ ఉంటుంది అండ్ అది రోప్వే వచ్చేసి రోప్వేకి ఛార్జెస్ 65 and 45. టెంపుల్ మెయిన్ టెంపుల్ ఎనీవేస్ లోపలికి ఎంట్రీ ఉండదు. సో ఫోన్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. దర్శనం. నా గోయింగ్ టు మల్లమ్మ కన్నీరు అండ్ రూమ్ కూడా వెకేట్ చేసాము, వెళ్ళిపోతున్నాము.
Now we are at హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు క్షేత్రం. ఇదేదో హిస్టరీ ఉందనుకుంటా, నేను ఒకసారి చూసి మళ్ళీ చదివి చెప్తాను, ఓకేనా? సో ఐ షో యూ ద లొకేషన్. నేనేదో వాటర్ ఫాల్స్ అనుకున్నా కానీ ఇది ఓన్లీ టెంపులేనా ఏంటి? ఇక్కడ విశిష్టత అంటే ఏమన్నా తెలుసా? హిస్టరీ మీకు తెలియదా? ఏమైంది మరి? సంతానంలో మంచి అదృష్టం ఉందని జాతకం. ఓకే. మళ్ళీ మీరు సాయిబాబా ప్రయాణం చేస్తే మంచిది. భర్తను కూడా ప్రేమగా భర్తనుకున్నారే కానీ కట్నకాలతో చూసి చేస్తుంది ఏమీ లేదు. నీకు వద్దులే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పినవైతే నిజమే. మీ ఆయన మాత్రం మీ భర్త అమాయకుడుగా ఉంటాడు కానీ లోపల మాత్రం ఏదైనా అనుకునేది కాదు. నేను చెప్పాను కదా మల్లమ్మ చరిత్రకి ఏదో అంటే కన్నీరికి ఏదో హిస్టరీ ఉందని చెప్పేసి. మల్లమ్మ హేమారెడ్డి మల్లమ్మ తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు వచ్చిన ఆనంద బాష్పాలు అంటారు. ఆనంద బాష్పాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాటర్ అక్కడ ఉన్నాయి, విగ్రహం కూడా ఉంది. హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అయిపోయాక సోమనాథ క్షేత్రం వచ్చాము. దీన్ని హటకేశ్వరం అని కూడా అంటారు. హటకేశ్వరం అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ కేశప్ప అనే ఆయనకి అట్టికెలో శివుడు అనుగ్రహించాడంట, అందుకని దీనికి హటకేశ్వరం అనే పేరు వచ్చింది. అది స్టోరీ. ఐ విల్ షో యు ద లొకేషన్ పిక్చర్. Done with Atakeshwaram darshanam. Now we are heading to Paldara Panchadara. Paldara Panchadara is famous for what? Waterfalls. Let me show you the location. అక్కడ శివలింగంకి అభిషేకం చేస్తున్నారు కదా. శిఖర దర్శనానికి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock 3 PM. సో శిఖర దర్శనం అవ్వగానే ఇంకొక ప్లాన్ ఉండే యాక్చువల్గా అక్కమ్మదేవి టెంపుల్ వెళ్ళడానికి. కానీ అక్కమ్మదేవి టెంపుల్ వెళ్ళాలంటే డెడ్ ఎండ్కి వెళ్ళి వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా. అక్కమ్మదేవి టెంపుల్ వెళ్ళాలంటే కార్ పార్క్ చేసి 8 kilometers నడవాలంట. సో అంత నడవలేము కాబట్టి అది డ్రాప్ అయిపోయాము. శిఖర దర్శనం అయిపోగానే ఇంకా వే బ్యాక్ టు హోమ్. అది అక్కడ 5 గోపురాలు ఉన్నాయి. ఆ 5 గోపురాల్లో మధ్యలో గోపురంలో శిఖర దర్శనం అంటారంట. అది నేను బైనాక్యులర్లో చూసాను. ఇక్కడ కెమెరాలో కనపడడం కష్టం. బైనాక్యులర్ విజన్. బైనాక్యులర్లో చూస్తారా మేడం? 5 రూపాయలండి. గోపురాలు కలశాలు కనబడతామా? ఇందులో చూసి వెంటనే చూడమ్మా, ఏం చూడాలనేది అర్థమవుతుందమ్మా. 5 రూపాయలండి. శిఖర దర్శనం చూసాక మళ్ళీ డ్యామ్ దగ్గర ఆగి కాసేపు స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరాము. శిఖర దర్శనం చూసాక మళ్ళీ డ్యామ్ దగ్గర ఆగి కాసేపు స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరాము. అండ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దాట్ శ్రీశైలం వెళ్ళాలి అంటే 2 days ప్లాన్ ఈస్ బెటర్. 1 day ఫర్ ఆల్ ద
ఫారెస్ట్ సైడ్ లొకేషన్స్ చూడడానికి ఒకరోజు. అది వచ్చేసి మల్లెల తీర్థం, ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ అదర్ వే అయితే ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 2 ఒకటి కవర్ చేసేసుకొని ఈవినింగ్ వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి మాత్రం శ్రీశైలంలో ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ కమ్యూనిటీ హాల్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. కమ్యూనిటీ హాల్స్లో కూడా ఆన్లైన్లో బుకింగ్స్ ఉంటాయంట. కమ్యూనిటీ హాల్స్లో ఎలా అంటే మీరు ఏవైతే మీ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ ఉన్న ఐడెంటిటీ కార్డ్ చూపించి యూ కెన్ స్టే దేర్. రూమ్ కాస్ట్ ఇస్ చీప్ యాక్చువల్గా 500లో వస్తుంది రూమ్. కాకపోతే రూమ్స్ దొరకడం కొంచెం కష్టం. యూ కెన్ రిక్వెస్ట్ దెమ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ డైరెక్ట్గా వెళ్తే మాత్రం రిక్వెస్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ లేవు అని ముందే బోర్డు పెట్టేస్తారు చాలా ప్లేసెస్లో. వరెస్ట్ ఆప్షన్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. యూ కెన్ గెట్ ఒక బెడ్ అండ్ లాకర్ కూడా ఇస్తారు. అది వచ్చేసి 50 రూపీస్. అది ఎక్కడుంది అని అంటే కళ్యాణకట్టకి కొంచెం ముందున పాతాళగంగ వెళ్ళే రోడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా రూమ్స్ దొరకకపోతే మాత్రం దాంట్లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డే టెంపుల్ దర్శనం చేసేసుకొని పాలధార పంచదార, సోమనాథ స్వామి టెంపుల్ అంటే అటకేశ్వరం, ఇంకా మీకు ఓపిక ఉంటే ఈవెన్ ఆ టెంపుల్ 8 కిలోమీటర్స్ ఉందన్నాం కదా, ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్, అది కూడా వెళ్ళి రావచ్చు. 8 కిలోమీటర్స్ వాకబుల్. కాకపోతే అక్కడ కోయ వాళ్ళు ఉంటారంట, వాళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారంట. కాకపోతే అది చాలా ఫేమస్ టెంపుల్ అంట. బట్ వాకింగ్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ బికాజ్ కొండలలో కాబట్టి ఒక్కరు వెళ్ళి చూసి రావడానికి ఉంటుందంట ఆప్షన్. అంటే చాలా బాగుంటుందంట బ్యూటిఫుల్గా. సో మీకు వీలైతే వెళ్ళి చూసి రండి. వచ్చేప్పుడు శిఖర దర్శనం చేసేసుకొని ఇంటికి రావచ్చు. దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ 2 days. సో 2 days ప్లాన్ చేసుకుంటే ఇట్లా వెళ్ళి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.